క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు మహిమగల నామంలో శుభములు తెలియజేస్తున్నాం. ఈ రోజు నుండి మనము యెహోషువ గ్రంథ ధ్యానాలను ప్రారంభించుకోబోతున్నాం. ఈనాటి పాఠంలో మనము యెహోషువ గ్రంథం యొక్క ఉపోద్ఘాతాన్ని గురించి తెలుసుకుంటాం. యెహోషువ గ్రంథము మోషే వ్రాసిన పంచగ్రంథాల తర్వాత ఇశ్రాయేలీయుల జాతి చరిత్ర కొనసాగింపు విశేషాలను తెలియజేసే గ్రంథంగా ఉంటున్నది. ఇందులో దేవుడు తన ప్రజలకు ఇచ్చిన వాగ్దత్త భూమిని ఎలా స్వాధీనం చేసుకుని జీవించాలో చెప్పబడినట్లుగా చూస్తాం. ఈ గ్రంథం యొక్క గ్రంథకర్త యెహోషువ. వాగ్దత్త భూమి అయిన కనాను దేశం యొక్క విశేషాలను ఇందులో తెలుసుకుంటాం. ఇందులో మనకు ఆధ్యాత్మిక పాఠాలను నేర్పించే ప్రాముఖ్యమైన వ్యక్తులు ఉంటున్నారు. అదేవిధంగా ప్రాముఖ్యమైన స్థలాలు కూడా ఉన్నాయి. కొత్త తరాన్ని నడిపించే బాధ్యత యెహోషువ తీసుకున్నాడు. వీరు యోర్దాను నది దాటి వాగ్దత్త భూమిని స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. ఇందులో మోషేకు వారసుడైన యెహోషువ యొక్క గుణగణాలను కూడా తెలుసుకుంటాం. యెహోషువ ఆధ్వర్యంలో ఇశ్రాయేలు ప్రజలు చేసిన విచిత్రమైన అద్భుతమైన యుద్ధాలను గురించి ఇందులో తెలుసుకుంటాం. ఈ గ్రంథంలో విజయము, విశ్వాసము, నడుపుదల, నాయకత్వం మరియు శత్రువులపై ఆధిక్యం అనే 5 ప్రాముఖ్యమైన విషయాలను గురించి ఇందులో చర్చిస్తాం. ఇక సందేశాన్ని వినడానికి మనము సిద్ధపడదామా? ప్రియ సోదరి సోదరులారా, నేడు మనం యెహోషువ గ్రంథం ఉపోద్ఘాతం వినబోతున్నాం. యెహోషువ గ్రంథం పంచగ్రంథాల తరువాత ఇశ్రాయేలు జాతీయ చరిత్ర కొనసాగింపు. వాగ్దత్త భూమిని ఇశ్రాయేలీయులు ఏ విధంగా స్వాధీనపరుచుకున్నారో ఈ గ్రంథంలో వివరంగా చెప్పబడింది. గ్రంథకర్త యెహోషువ. ఈ గ్రంథంలోని వృత్తాంతమంతా కనాను దేశంలో జరిగింది. కనాను దేశమంటే వాగ్దత్త భూమి. దానిని ఇప్పుడు ఇశ్రాయేలు రాజ్యం అంటారు. ఈ గ్రంథమంతటికీ కీలక వచనం మొదటి అధ్యాయం 11వ వచనం. మీరు స్వాధీనపరుచుకోవడానికి, మీ దేవుడైన యెహోవా మీకిస్తున్న దేశాన్ని వశపరుచుకోవడానికి 3 దినములలోగా మీరు ఈ యొర్దానును దాటాలి. గనుక ఆహారాన్ని సిద్ధపరచుకోండి. ఈ గ్రంథంలో ప్రాముఖ్యమైన వ్యక్తులు యెహోషువ, రాహాబు, ఆకాను, ఫీనెహాసు, ఎలియాజరు. ప్రాముఖ్యమైన స్థలాలు యెరికో, హాయి, ఏబాలు కొండ, గెరిజీము కొండ, గిబియోను, గిల్గాలు, షిలోహు, షెకెము. ఒక తరం గతించింది. ఆ తరంలో 2 మాత్రమే నాయకులు వాగ్దత్త భూమిలో ప్రవేశిస్తున్నారు. వారు యెహోషువ, కాలేబు. ఏ ఉద్యమంలోనైనా నాయకులు బలహీనులైతే ప్రజలు తొట్టిల్లుతారు. అయితే ఇక్కడ గొప్ప నాయకులే ఉన్నారు గాని నాయకుణ్ణి వెంబడించక ప్రజలు అగచాట్ల పాలయ్యారు. దేవుడే వారి నాయకుడు. మోషే దేవుని ప్రతినిధి, కాని వారు అవిధేయులై తొట్టిల్లారు. ఈ కొత్త తరానికి యెహోషువ నాయకుడు. ఇప్పుడు వీరు యొర్దాను దాటాలి. వాగ్దత్త భూమిని స్వాధీనం చేసుకోవాలి. యెహోషువ విశ్వసనీయుడైన నాయకుడు, ధైర్య సాహసాలు గలవాడు, నిజాయితీ యథార్థత గలవాడు. కాలేబు కూడా మంచి నాయకత్వ లక్షణాలు గలవాడు. అయితే మోషేకు వారసుడిగా యెహోషువ నియమించబడ్డాడు. ఇతని నాయకత్వంలో వాగ్దత్త భూమి ఇశ్రాయేలు ప్రజకు స్వాధీనమైంది. యెహోషువ మంచి క్రమశిక్షితుడైన సేనానాయకుడు, ఆధ్యాత్మికంగా యోగ్యుడు. అయితే యుద్ధంలో జయం అతని యోగ్యతను బట్టి కలిగింది కాదుగాని అతడు దేవునికి విధేయుడు కాబట్టి విజయం ప్రాప్తించింది. దేవుడు ఆజ్ఞాపిస్తే యెహోషువ అదే ప్రకారం చేశాడు. ఇశ్రాయేలు జాతికి యెహోషువ వినయశీలం ఆదర్శప్రాయమైంది. యెహోషువ కాలంలో ఇశ్రాయేలు జాతి అంతా దేవుని పట్ల విధేయత కలిగి ప్రవర్తించారు. మొదట వారు యొర్దాను దాటారు. యెరికో దగ్గర విడిది చేశారు. యెరికోను జయించాలి.
వారు బూరలు ఊదుతూ నినాదాలు చేస్తూ 13 సార్లు ప్రదక్షిణ చెయ్యాలి. ఇదొక విచిత్రమైన యుద్ధం. ఇది దేవుని ఆజ్ఞ. ఆ విధంగా యెరికో పట్టణం ధ్వంసమైపోయింది. ఆ తరువాత హాయి పట్టణం. మొదటిసారి హాయిని జయించలేకపోయారు. ఎందుకనగా వారి మధ్య ఆకాను అనే ఇశ్రాయేలీయుడు ఉన్నాడు. అతని వైఖరి దేవునికి గిట్టదు. ఫలితంగా అపజయం కలిగింది. ఆకానును రాళ్లతో కొట్టి చంపారు. అతని కుటుంబాన్ని కూడా హతం చేశారు. అప్పుడు ఇశ్రాయేలు శిబిరంలో పరిశుద్ధత నెలకొన్నది. హాయిని జయించారు. ఆ తరువాత అమోరీయులతో యుద్ధం. దేవుడు సూర్యుని గమనాన్ని కూడా ఆపేశాడు. ఇశ్రాయేలుకు ఘన విజయం. ఆ తరువాత ఎన్నో చిన్న చిన్న యుద్ధాలు చేసి గెలిచారు. యాబీను అతని మిత్రపక్షాలు ఇశ్రాయేలు చేతిలో ఓడిపోయారు. కనాను దేశంలో ఎక్కువ భూభాగం ఇశ్రాయేలుకు వశమైపోయింది. ఈ సంఘటనలన్నీ 11వ అధ్యాయం వరకు జరిగాయి. ఇక 22వ అధ్యాయం వరకు భూముల పంపకాలు, ఆయా గోత్రాలు స్థిరపడిన విధానం. 23, 24 అధ్యాయాలలో యెహోషువ తన ప్రజలనుద్దేశించి చేసిన ఉపన్యాసాలు, యెహోషువ అంకిత భావంతో సేవ చేసిన మహావీరుడు. ఈ గ్రంథమంతటా విధేయతా పాఠాలు మనం నేర్చుకుంటాము. శత్రువులను జయించినా, భూములను గోత్రాల మధ్య పంచినా అంతా దేవుని మాట చొప్పున జరిగింది. ప్రజలకు తన అంత్య సందేశమిస్తూ యెహోషువ విధేయతను గురించి ఎక్కువగా నొక్కి చెప్పాడు. యెహోషువ 23వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి మీరు బహు జాగ్రత్తపడి మీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. యెహోషువ 24వ అధ్యాయం 15వ వచనం. యెహోవాను సేవించడము మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవిస్తారో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవిస్తారో, అమోరీయుల దేశమున మీరు నివసిస్తున్నారే వారి దేవతలను సేవిస్తారో నేడు మీరు కోరుకోండి. మీరు ఎవరిని సేవించకోరుకున్నా నేను నా ఇంటివారును యెహోవాను సేవిస్తాము. ప్రియ శ్రోతలు, యెహోషువ గ్రంథం వినబోతున్న మీరు దేవునికి లోబడండి. దేవునికి సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుకోండి. ఆయన మిమ్మును నడిపిస్తున్న చోటికి నడవండి. ఎన్ని కష్టనష్టాలు వచ్చినా లక్ష్యపెట్టకండి. యెహోషువ తన దేవుని యందు అచంచల విశ్వాసముంచినవాడు. తన జాతిని నడిపించడానికి బాధ్యతలను స్వీకరించినప్పుడు యెహోషువ అది ఒక సవాలుగా తీసుకున్నాడు. ప్రజలందరూ కలిసి వచ్చారు. యొర్దాను నదిని దాటారు. మనం కూడా క్రైస్తవ విశ్వాస జీవితంలో గతం నుండి కొత్త జీవితంలోకి అడుగుపెట్టాలి. పాత జీవితం నుండి కొత్త జీవితంలోకి దాటాలి. శరీరానుసారమైన కోర్కెలను విసర్జించాలి. దేవుడు మనకు వాగ్దానం చేసిన ఆశీర్వాదాలను ఒకదాని వెంట ఒకటి స్వాధీనం చేసుకోవాలి. ధైర్యం వహించాలి. విశ్వాసపథంలో ముందుకు సాగాలి. యెహోషువ సైన్యాన్ని నడిపిస్తూ ఒక్కొక్క పట్టణాన్ని ముట్టడిస్తున్నాడు. విగ్రహారాధన సంబంధమైన అపవిత్రతను నిర్మూలం చేస్తున్నాడు. కీడును ఎదుర్కొని పోరాడి జయిస్తున్నాడు. అలాగే మనం కూడా జీవితంలో కనపడే ప్రతి అపవిత్రతను ధ్వంసం చేయాలి, ముందుకు సాగాలి. ఆ తరువాత యెహోషువ ప్రజలను హెచ్చరించాడు. దేవుణ్ణి వెంబడించవలసిందిగా వారికి ఉపదేశం చేశాడు. దేవుణ్ణి ఆరాధించవలసిందిగా ప్రోత్సహించాడు. శత్రువులను జయించాడు. తన ప్రజలకు ఎట్టి పక్షపాతం లేకుండా ఎవరి వాటాలు వారికి పంచిపెట్టాడు. ఇంత జరిగినా ఇశ్రాయేలీయులు తప్పటడుగు వేస్తూనే ఉన్నారు. మనం కూడా అంతే. రక్షణ పొందిన తరువాత కూడా అడపాదడపా తొట్టిల్లటం జరుగుతున్నది. అలాంటప్పుడు విశ్వాసాన్ని వెంటనే నూతనపరుచుకుంటూ ఉండాలి. యెహోషువ గ్రంథంలో 5 ప్రాముఖ్యమైన విషయాలు మీ దృష్టికి తెస్తాము. 1. విజయం. ఇశ్రాయేలీయులు దేవుని చిత్తప్రకారం ప్రవర్తించినప్పుడు విజయం కలిగింది.
ఎంత సైనిక బలమున్నా దేవునికి అవిధేయులైనప్పుడు అపజయమే కలిగింది. దేవుని పని దేవుని పద్ధతిలోనే చెయ్యాలి. దేవుని వాక్య ప్రమాణానికి భిన్నంగా ప్రవర్తించకూడదు. మన మనస్సును దేవుని మనస్సుకు లోబరచాలి. అప్పుడే విజయం. ఇక 2, విశ్వాసం. ఇశ్రాయేలీయులు తమ దేవుడైన యెహోవాను నమ్ముకోవాలి. ఆయనను వెంబడించాలి. ఆయన వాగ్దానాలను నమ్మాలి. ఇంతవరకు కాపాడాడు, ఇక ముందు కూడా కాపాడతాడు అని నమ్మాలి. మనం దేవుని పని చెయ్యాలంటే దేవుని యందలి విశ్వాసమే మనకు బలం. ఆయన వాగ్దానాలను పరిశీలించినప్పుడు, వాటి నెరవేర్పును గమనించినప్పుడు ఆయన ప్రేమ ఎంత గొప్పదో, శాశ్వతమైనదో గుర్తించగలం. రాబోయే దినాలలో మనం ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఎన్నో తీర్మానాలను చేసుకోవలసి ఉంటుంది. దేవుడే మనకు తోడై ఉండి మనల్ని నడిపిస్తాడు అనే విశ్వాసం మనకు ధైర్యము, నిరీక్షణ కలిగిస్తుంది. 3, నడుపుదల. మనం ఏమి చెయ్యాలో, ఏమి చెయ్యకూడదో దేవుడే చెప్పాలి, ఆయనే నడిపించాలి. ఇశ్రాయేలీయులు ఇదే సూత్రాన్ని పాటించాలి. దేవుని ధర్మశాస్త్రం వారి అనుదిన జీవితాలలో మార్గదర్శకం. ధర్మశాస్త్ర ప్రమాణాన్ని పాటించాలి, అలాగే ప్రవర్తించాలి. అప్పుడే యుద్ధంలో జయం, లేకపోతే అపజయం. నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్. తల్లి ప్రేమను మించినదే, లోక ప్రేమను మించినదే. నిన్ను నేను ఎన్నడు విడువను, నిన్ను నేను ఎన్నడు విడువను. నిత్యము నీతోనే జీవింతున్, సత్య సాక్షిగా జీవింతున్. రక్షణతో నన్ను రక్షించెన్, నిత్య రక్షణతో నన్ను రక్షించెన్. ఏక రక్షకుడు యేసే, లోక రక్షకుడు యేసే. నీ చిత్తమును చేయుటకై, నీ పోలికగా ఉండుటకై, నీ చిత్తమును చేయుటకై, నీ పోలికగా ఉండుటకై నా సర్వము నీకే అర్పింతున్. పూర్ణానందముతో నీకే అర్పింతున్.
రాజ్యములో నన్ను చేర్పించన్, నిత్య రాజ్యములో నన్ను చేర్పించన్. మేఘరథములపై రానయ్యున్నాడు యేసు రాజుగా రానయ్యున్నాడు. ఆరాధింతును సాష్టాంగపడి, ఆరాధింతును సాష్టాంగపడి, స్వర్గరాజ్యములో యేసు. ఈ రోజున మనకు బైబిలు అనే దేవుని వాక్యం ఉన్నది. దేవుని వాక్యం అంటే దేవుని ఆజ్ఞ, దేవుని ఉపదేశం, దేవుని హెచ్చరిక. దేవునితో సంబంధ సహవాసాలు వాక్యం ద్వారానే మనం కొనసాగించుకోగలం. నీతి ప్రవర్తనకు దేవుని వాక్య సత్యాలే ఆధారం. 4. నాయకత్వం. యెహోషువ ఆదర్శ నాయకత్వానికి శ్రేష్టమైన మాదిరి. అతనికి దేవుని మహాశక్తి యందు ఎంతో నమ్మకముంది. ప్రతిఘటనలు ఎక్కువైనప్పుడు అతనికి ధైర్యముంది. ప్రతి సందర్భంలో దేవుని ఆలోచనలను అభ్యర్థించాడు. ఈ రోజున మనం కూడా యెహోషువలాగా ఉంటేనే కాని నాయకులము కాలేము, ప్రజలను నడిపించలేము. దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు వెంటనే కదలాలి. దేవుని ఆజ్ఞలే మనకు శిరోధార్యమైనవి. చిత్తశుద్ధితో విధేయులమై ఆయన ఆజ్ఞను శిరసావహించినప్పుడే మనం ఉత్తమ నాయకులము కాగలము. దేవుడు నడిపించే నాయకులే ప్రజలను నడిపించగలరు. 5. శత్రువులపై ఆధిక్యం. కనానీయులను జయించడానికి ఇశ్రాయేలీయులు కృతనిశ్చయంతో ముందుకు సాగాలి. కనాను భూమిని పూర్తిగా స్వాధీనపరుచుకోవాలి. ఈ విధంగా అబ్రహామీయ నిబంధన నెరవేరుతుంది. కనానులో జీవించే దుర్మార్గులపైన ఇశ్రాయేలుకు ఘన విజయం ప్రాప్తిస్తుంది. అయితే వీరు వెంటనే శత్రువులను అణిచివేయలేకపోయారు. మొదట బాగానే ప్రవర్తించారు, రాను రాను వెనకబడిపోయారు. దేవుణ్ణి ప్రేమించటం అంటే ఆయన అప్పగించిన పని నమ్మకంగా చేయటం అని కూడా అర్థం. ఆయన హెచ్చరికలను జీవితంలోని ప్రతి విభాగానికి అన్వయించాలి. అదే ప్రేమకు నిదర్శనం. సోదరీ సోదరులారా, వింటున్నారా? ఆదికాండంలో ఇశ్రాయేలు జాతి పుట్టింది. నిర్గమకాండంలో ఇశ్రాయేలును దేవుడు ఏర్పరచుకున్నాడు. సంఖ్యాకాండంలో ఇశ్రాయేలు జాతి ఒక గొప్ప జాతిగా గుర్తింపు పొందింది. లేవియ కాండంలో రక్తం ద్వారా ఇశ్రాయేలు జాతి దేవునికి సన్నిహితమైంది. ద్వితీయోపదేశ కాండంలో ఉపదేశం పొందింది. ఇప్పుడు యెహోషువ గ్రంథంలో యుద్ధం చేస్తుంది, జయిస్తుంది, వాగ్దాన భూమిని స్వతంత్రించుకుంటుంది. నిర్గమకాండంలో విమోచన ప్రక్రియ ఆరంభమైంది. ఈజిప్టుకు బయట అరణ్యయాత్రలో ఇశ్రాయేలు యొక్క విమోచన కొనసాగింది. యెహోషువ గ్రంథంలో ఇశ్రాయేలీయులు వాగ్దత్త భూమిలో ప్రవేశించగానే వారి విమోచన కార్యక్రమం ముగిసిందని చెప్పవచ్చు. యెహోషువ గ్రంథంలో స్వాధీనపరుచుకోవటం అనే మాట ముఖ్యమైనది. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలుకు నిర్నిబంధంగా వాగ్దత్త భూమినంతా ఇచ్చివేశాడు. ఆదికాండం 17వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు అబ్రహాముతో అన్నాడు, నీకును నీ తరువాత నీ సంతతికిని నీవు పరదేశివై ఉన్న దేశమును, అనగా కనాను అనే దేశమంతటిని నిత్యస్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనై ఉంటాను. అయితే ఈ స్వాస్థ్యాన్ని స్వాధీనం చేసుకోవడంలో కొన్ని షరతులున్నాయి. అంతకు ముందే ఆ భూమిని ఆక్రమించుకొన్న అన్యజాతులున్నాయి. వారితో పోరాడాలి, వారిని గెలవాలి, యుద్ధాలు చెయ్యాలి, తమ స్వాస్థ్యాన్ని గెలుచుకోవాలి. యెహోషువ తన చిట్టచివరి సందేశంలో ఇదే పిలుపిచ్చాడు. మీరు దేవునికి విధేయులైతేనే ఈ స్వాస్థ్యం మీకు కైవశం చేయబడుతుంది. యెహోషువ గొప్ప సేనానాయకుడు అన్నాము. ఇతడు ఈజిప్టులో పుట్టాడు. అప్పుడతడొక బానిస.
ఇప్పుడు ఈ బాధ్యతలు చేపట్టినప్పుడు అతనికి 80 సంవత్సరాల వయస్సు. యెహోషువ చనిపోయేటప్పటికి 110 సంవత్సరాల వయస్సు గలవాడు. అరణ్య ప్రయాణంలో యెహోషువ తన నాయకత్వ లక్షణాలను రుజువుపరుచుకున్నాడు. అమాలేకీయులతో యుద్ధం చేసినప్పుడు సైన్యాన్ని ఎంతో నేర్పుతో నడిపించాడు. మోషేకు కార్యదర్శిగా పనిచేశాడు. మోషే పట్ల నమ్మకంగా ప్రవర్తించాడు. దేవునికి విశ్వసనీయుడై పనిచేశాడు. కాదేషు బర్నియాలో నుండి వెళ్లిన 12 వేగుల వారిలో ఇతడు ఒకడు. కనాను నుండి మంచి నివేదికను తెచ్చిన 2 తను ఒకడు. కాలేబు, యెహోషువ వీరిద్దరూ నమ్మకమైన సేవకులు. యెహోషువ అనే పేరుకు అర్థం యెహోవా రక్షిస్తాడు. యెహోషువ అనే పదానికి హ్రస్వరూపమే యేసు. యెహోషువ దేవుని మీద ఆధారపడినవాడు. ఇతని విశ్వాసము, నాయకత్వము, ఉత్సాహము, విశ్వసనీయత ఇవి ఎంతైనా ప్రశంసించదగ్గవి. తన పేరులోనేగాక తీరులో కూడా యెహోషువ యేసుకు ముందు గుర్తు. ఒక సాధారణ వ్యక్తిని తీసుకొని దేవుడు అతణ్ణి ఒక సంఘ నాయకునిగా తీర్చిదిద్దగలడు. యెహోషువకు మోషే మంచి శిక్షణ ఇచ్చాడు. దేవుడు యెహోషువను నియమించినప్పుడు మోషే ఆమేన్ అన్నాడు. ఒకవేళ మోషే స్వంతగా తీర్మానం చేయవలసి వస్తే కాలేబును ఎన్నుకునేవాడేమో, కాని దేవుని చిత్తమే నెరవేరింది. యెహోషువ గ్రంథం ఈ రోజున మనకు ఎంతో ప్రయోజనాత్మకమైన వాచక పుస్తకం. వాగ్దత్త భూమి అంటే ఏమిటి? అందులో పోరాటమున్నది. కాని మన పరలోకం ఈ వాగ్దత్త భూమిని మించినది. దేవుడు మనకు పరలోక భూమిని అనుగ్రహించాడు. ఇది కృపాబహుమానం. అయితే ఈ లోకమే మనకు వాగ్దత్త భూమి. సాత్వికులైన వారు ధన్యులు. వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. పోరాటము ద్వారా విజయం. యెహోషువ గ్రంథాన్ని ఎఫెసీ పత్రికకు పోల్చవచ్చు. విశ్వాసికి పరలోక ప్రదేశాలలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము ఇయ్యబడింది. అయితే వాటిని మనం స్వతంత్రించుకోవాలి. శరీర బలంతో వాటిని గెలుచుకోలేము గాని ప్రార్థన ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, సంపూర్ణ విధేయత ద్వారా స్వతంత్రించుకోగలం. యెహోషువ గ్రంథం మనకు ఒక మాదిరిని సూచిస్తుంది. దేవుడు మనకిచ్చిన దానిని మనం ఎలా స్వతంత్రించుకోవాలో ఈ గ్రంథం మనకు బోధిస్తుంది. గమనించండి, వాగ్దత్త భూమిలో మృత సముద్రానికి తూర్పుగా ఇశ్రాయేలీయులు విస్తరించారు. యెహోషువ పేరు చెప్పగానే మనకు విజయాన్ని గురించిన ఆలోచనలు వస్తాయి. దేవుడు విశ్వసనీయుడు. ఆయన తన వాగ్దానం విషయంలో ఎన్నటికీ తప్పిపోడు. దేవుని ప్రజలు కూడా తమ దేవునికి విధేయులై ఉన్నంతకాలం ఎన్నటికీ ఓడిపోరు. ఈ రోజున యేసే మన యెహోషువ. ఆయన మనకు అన్నిటిలో అత్యధిక విజయం ప్రసాదిస్తాడు. శత్రువైన సైతానును మనం జయించగలం. పరలోకంలో ప్రవేశించగలం. వాగ్దత్త భూమిలో ప్రవేశించిన తరువాత దేవుడే వారి చేత యుద్ధం చేయించాడు. పాత నిబంధనలో సూత్రం ఇదే: యెహోవా యుద్ధం చేయించని ఎడల యుద్ధము చేసేవారి ప్రయాసము వ్యర్థమే. వాగ్దత్త భూమిలో దక్షిణ భాగాన్ని మొదట యెహోషువ జయించాడు. ఆ తరువాత ఉత్తర దేశమంతా జయించాడు. క్రైస్తవ విశ్వాసులారా, ఈ గ్రంథంలో మనము కేవలము చరిత్రనే కాదు, అంతకు మించి ఎన్నో ఆధ్యాత్మిక సూత్రాలు నేర్చుకోగలం. ఈ రోజున కూడా దేవుడు తన ప్రజల జీవితాలలో ఎన్నో అద్భుతాలు చెయ్యగలడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10 నుండి 20వ వచనం వరకు క్రైస్తవ యుద్ధ విధానం ఎంత ఆధ్యాత్మికమైనదో వర్ణించబడింది. ఇక్కడ అపొస్తలుడైన పౌలు యెహోషువలాగా ఒక సేనాధిపతి వలె ఆజ్ఞాపిస్తున్నాడు. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. మీరు అపవాది తంత్రాలను ఎదిరించడానికి శక్తిమంతులు కండి. దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకోండి. మనం పోరాడేది శరీరులతో కాదు గాని ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులైన లోకనాథులతో,
ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడుతున్నాము. మీ నడుముకు సత్యమనే దట్టి కట్టుకోండి, నీతి అనే మైమరువు తొడుక్కోండి. పాదాలకు సమాధాన సువార్త వలననైన సిద్ధమనస్సు అనే జోడు తొడుక్కోండి. విశ్వాసమనే డాలు పట్టుకోండి. రక్షణ అనే శిరస్త్రాణమును, దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గమును ధరించుకోండి. గెలవండి. దేవుడు మిమ్మును దీవించునుగాక. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్. యెహోషువ గ్రంథంలోని కీలక వచనం ఏమిటి? యెహోషువ గ్రంథంలోని కీలక వచనం ఏమిటి? 1 యెహోషువ 1:7, 2 యెహోషువ 1:9, 3 యెహోషువ 1:11. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. ప్రియులారా, ఇంతవరకు మనము యెహోషువ గ్రంథం యొక్క ఉపోద్ఘాతాన్ని గురించి విన్నాం. ఈ గ్రంథం యొక్క గ్రంథకర్త యెహోషువ. వాగ్దత్త భూమిలో ప్రవేశించిన వెనకటి తరవారు కేవలం ఇద్దరే. వారే యెహోషువ, కాలేబు. యెహోషువ విశ్వసనీయుడైన నాయకుడు. ధైర్య సాహసములు, నిజాయితీ, యథార్థత గలవాడు. యెహోషువ దేవుని ఆజ్ఞ ప్రకారం చేశాడు. యెహోషువ వినయశీలం, ఇశ్రాయేలు ప్రజలకు మాదిరికరంగా ఉండింది. దేవుని ఆజ్ఞకు లోబడినప్పుడు దేవుని ప్రజలు యెరికో మీద గొప్ప విజయాన్ని చవిచూసినట్లుగా విన్నాం. అదేవిధంగా దేవుని మాటకు అవిధేయులైనప్పుడు హాయి లాంటి చిన్న పట్టణం మీద కూడా ఓటమి చవిచూశారు. యెహోషువ ఎంతో అంకిత భావంతో దేవునికి విధేయుడై గొప్ప కార్యాలను తలపెట్టినట్లుగా విన్నాం. దేవునికి మనము లోబడి ఆయనకు సజీవ యాగంగా మనలను సమర్పించుకోవాలని, అలాగే ఆయన మనలను నడిపించే చోటికి మనము నడవాలని యెహోషువ గ్రంథం బోధిస్తుందని విన్నాం. ఈ ప్రక్రియలో భాగంగా మనము కష్టాలను ఎలాంటి లక్ష్య పెట్టకూడదు. దేవుని ప్రజలు యోర్దాను దాటిన విధంగా మనము కూడా క్రైస్తవ జీవిత విశ్వాసంలో గతం నుండి క్రొత్త జీవితంలోనికి అడుగుపెట్టాలి. పాత జీవితం నుండి క్రొత్త జీవితంలోనికి దాటాలి. శరీరానుసారమైన కోరికలను విసర్జించాలి. దేవుడు మనకు వాగ్దానము చేసిన ఆశీర్వాదములను ఒకదాని వెంట ఒకటి స్వాధీనం చేసుకోవాలి. ధైర్యం వహించి విశ్వాస పదంలో ముందుకు సాగాలి. యెహోషువ ఒక్కొక్క పట్టణాన్ని ముట్టడించి అపవిత్రతను నిర్మూలించి కీడును జయించిన విధంగానే ఆధ్యాత్మికంగా మనము కూడా మన జీవితంలో కనబడే ప్రతి అపవిత్రతను ధ్వంసం చేస్తూ ముందుకు కొనసాగాలి. ప్రియులారా, ఈ సత్యాలు మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండునుగాక. దైవాశీస్సులు. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.